క్లారిటీ చూడండి వీడియో అయితే. సో ఇది కూడా సేమ్ అన్ని 4 సెట్లు వేయాలి మనం. 4 సెట్స్ 10 or 15 చేసేయాలి. నమస్తే మామ, అందరికి ఎట్లున్నారు? ఈరోజు డే 20 మామ. డే 20 ఇక ఇచ్చి వాడదాం పోయి జిమ్ లా. చలో ఇక జిమ్ లో కలుద్దాం. సీ యు మ్యాన్. ఫస్ట్ అయితే మనం ఇప్పుడు వామప్ అయిపోయింది. వామప్ అయిపోయినాక ఈరోజు బ్యాక్ చేద్దాం. ఫస్ట్ బ్యాక్ ఏం చేద్దాం అంటే లాట్ పుల్ డౌన్ చేద్దాం. ఫస్ట్ అయితే లాట్ పుల్ డౌన్కి వెళ్ళిపోదాం పాగా. మామ లాట్ పుల్ డౌన్ అయితే అయిపోయింది, కానీ మధ్య మధ్యలో వాటర్ ఇట్లా తాగరు మంచిగా. వేరియేషన్ కన్నా సెట్ కన్నా కొంచెం ఇట్లా లైట్ గా ఒక డ్రాప్, ఒక బుక్క వాటర్ తాగి మంచిగా. సో ఇప్పుడు మనం రోయింగ్ చేద్దాం. చలో రోయింగ్ మ్యాన్. మామ ఇది రోయింగ్ అయితే అయిపోయింది. ఆ రోయింగ్ ఇప్పుడు అక్కడ చూపెట్టినా కదా, సో మెల్లగా వేయండి. వెయిట్ తక్కువ వేసినా పర్లేదు కానీ రిప్స్ మాత్రం ఎక్కువ వేసేయండి. అండ్ నేను ఇప్పుడు స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ చేస్తున్నాను మామ. స్టిఫ్ ఆర్మ్స్ రోయింగ్ చేసేద్దాం, చూపిస్తుంది కూడా. మమ్మ ఇది ముక్కల దాకా గుంజాలి కిందికి. కిందికి గుంజేటప్పుడు మాత్రం ముఖాలు ఉందా సేమ్ ఆ దాకా గుంజాలి చెవు నుంచి. క్లారిటీ చూడండి వీడియో అయితే. సో ఇది కూడా సేమ్ అన్ని 4 సెట్లు వేయాలి మనం. 4 సెట్స్ 10 or 15 చేసేయాలి. రియర్ డ్రిల్స్ అయితే సో వాటర్ తాగండి మధ్య మధ్యలో, అట్లే ఇంకా రెస్ట్ కూడా మంచిగా తీసుకోరి. సో ఇది అయిపోయినాక మనం ఏం చేద్దామంటే ఫేస్ పుల్స్కి వెళ్ళిపోతాం కదా. మమ్మ రియర్ డ్రిల్స్ అయిపోయినాయి కదా, ఇప్పుడు మనం ఫేస్ పుల్స్ చూపిస్తాం మీకు. ఇవి కూడా వేరే, ఇవన్నీ వేయాలన్నమాట. అన్ని చేసేయారు నేను చూపెట్టినాయి. క్రేజీ అయిపోతారు 3 months లా. సో మమ్మ అందరికి షేర్ చేయరి, జిమ్ చేసేటోళ్ళు ఉంటే అందరికి. ఇక జిమ్ చేయని వాళ్ళు ఉన్నా, ఎందుకంటే చేస్తేనే బెటర్, మన హెల్త్ మంచిగా ఉంటుంది, అన్ని మంచిగా ఉంటాయి. సో అది మామ. మామ ఏది చేసినా స్లోగా వేయండి. స్లోగా వేస్తేనే మంచిగా పడుతుంది, మంచి రిజల్ట్స్ ఉంటాయి 2-3 months లా. అంటే మంచిగా వెయిట్ తక్కువ వేసినా ఎక్కువ వేసినా రిప్స్ ఎక్కువ వేయరు అనమాట, మంచిగా ఉంటుంది మామ. సో ఇప్పుడు మనమైతే స్ట్రక్స్ చేసేద్దాం. మనం ఇప్పుడు ఫేస్ పుల్స్ అయిపోయినాయి, సో స్ట్రక్స్కి వెళ్ళిపోం. మామ ఇప్పుడు బైసెప్ వేద్దాం. బైసెప్స్ లా 2 వేరియేషన్లు. సో ఇప్పుడు మనం డంబుల్ కర్ల్స్ ఇంకా హ్యామర్ కర్ల్స్ ఇవి 2 వేసేద్దాం మామ. సో చూపిస్తా పాటు ఇవి కూడా. అన్ని 4 సెట్లే. ఫస్ట్ సెట్ ట్రయల్ సెట్, ఇంకా 3 నార్మల్ సెట్స్. సో చేసేయండి మామ, చూపిస్తా.
మామ ఇప్పుడైతే మనది బైసెప్స్ ఇంకా హ్యామర్ కల్స్ అయితే అయిపోయినాయి. సో లాస్ట్ మనం 20 నిమిషాలు కార్డియో ఇచ్చి వాడేసాం అంటే నీ అమ్మ బాడీ సెట్ అయ్యేది కాడికి ఫుల్ వర్కౌట్ అయిపోయినట్టు ఈరోజు. సో మమ్మ ఇది చేసేద్దాం. ఇది అయిపోయినాక ఇంటికి పోయి డైరెక్ట్ ఇక తెలుసుగా బ్రేక్ఫాస్ట్. సో చల్ మమ్మ. అమ్మ వర్కౌట్ అయితే అయిపోయింది, ఇచ్చి పడేస్తాం ఈరోజు. సో ఇక ఏంటంటే కీరా అయిపోయింది ఇంట్లో, కీరాలు ఇంకా చికెన్ కూడా తీసుకున్నా. సో చల్ మమ్మ. మమ్మ ఇప్పుడు ఇంటికి అయితే వచ్చినాం, వర్కౌట్ చేసేసినాం. డే 20 ఖతం హో గయా బాయ్. డే 21 ఇక రేపు ఏంటంటే ఆ ప్రోటీన్ ఇంకా రాలేదంట, అడిగిన వాళ్ళని పోయి. ఆన్ ప్రోటీన్ వాడతా కదా, సో అవి అయిపోయినాయి, ఈరోజు వస్తాయని చెప్పారు. సో అందుకే నేను మళ్ళా చికెన్ 100 గ్రామ్స్ చికెన్, 25 to 30 గ్రామ్స్ ప్రోటీన్ ఉంటుంది. సో ఇచ్చి వాడేద్దాం. క్రేజీ ఉంది. నిమ్మకాయ విన్నా ఓవెన్లో వేసిన అనమాట. జస్ట్ కారం ఉప్పు కలుపురి, 100 గ్రామ్స్ చికెన్ తీసుకొని మన మసాలాలు అవసరం ఉంటే వేసుకొని ఓవెన్లో పెట్టుర్రి 5-6 నిమిషాలు ఫినిష్. లేకుంటే ఓవెన్ లేకుంటే డైరెక్ట్ మనం స్టవ్ మీద కూడా వేసుకోవచ్చు, ప్యాన్లో ఆయిల్ లేకుండా. క్రేజీ ఇచ్చి పడేస్తారు మీరు కూడా. క్రేజీ కావాలి మనం, ఎట్లా అంటే ఇచ్చి పడేయాలి. ఆనికి ఎక్కువ ఉంది బాడీ అని మనం బాధపడద్దు. ఒకరోజు వస్తుంది అందరికీ, వాళ్ళు కూడా ఆడ నుంచే స్టార్ట్ అయ్యారు. సో మనం కూడా ఆడ నుంచే స్టార్ట్ అవుతాం కాబట్టి కాన్సిస్టెన్సీ ఉండాలి. కాన్సిస్టెన్సీ ఉంటే అయితే అన్నీ. అది మనం మ్యాన్. డే 20 కథాం. డే 21 వెళ్దాం రేపు.